నిత్యం ఒక స్త్రీ తప్పకుండా ఇంట్లో సాధన చేయాలి. అప్పుడు ఏమైతే అంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ శక్తులు కానీ, మన ఇంట్లో ఉన్న ఏమంటాం వాస్తు దోషాలు కానీ తొలగిపోతాయి. ఎందుకంటే మనం చేసే ధ్యానంలో దేన్ని తీసుకుంటున్నాం? ఏం తీసుకుంటున్నాం? పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటున్నాం, అంటే పరమాత్మ శక్తిని తీసుకుంటున్నాం. చూడండి, మన ఇంట్లోకి పరమాత్మ శక్తి నిద్రలో వస్తుంది. మనం నిన్న నిద్ర గురించి చెప్పుకున్నాం. ఎందరికీ గుర్తుంది? నిన్న నిద్ర గురించి క్లాస్ చెప్పినప్పుడు ఎవరు ఉన్నారు? ఒకసారి చేతిలో పట్టండి. నిద్ర గురించి చెప్పిన ఆ నిద్ర ఏ యుగానికి సంబంధించింది చెప్పిన నేను? గట్టిగా చెప్పండి. నేను అడిగింది అది కాదండి. మనం నిద్ర గురించి ఏ యుగంలో చెప్పారని చెప్పుకున్నాము? త్రేతాయుగంలో. ఎవరి ద్వారా తెలిసింది అంటే లక్ష్మణుని ద్వారా. చెప్పుకోలేమంటున్నా మనం. లక్ష్మణుడు సీతారాములని కాపాడడం కోసం నిద్రని చేయించడానికి కళ్ళు కొడుకుంటాడు బాణాలతో. చెప్పలేదా? ఇది ఒకటి వస్తుంది. నిద్ర చాలా గొప్పదండి. మనం దాన్ని వేస్ట్ చేస్తున్నాం. ఎక్కువసేపు తెలియకుండి లేట్ వేస్తాం. లేట్ లేవడం తప్పే, ఎక్కువసేపు మెలుగుండడం తప్పే. ఎప్పుడు పడుకోవాలో తెలుసుకోవాలి, ఎప్పుడు లేవాలో తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ చెప్పిండు బ్రహ్మి ముహూర్తంలో లేవాలి అని చెప్పిండు. ప్రతి ఒక్క స్త్రీ, ప్రతి ఒక్క పురుషుడు, ప్రతి ఒక్క పిల్లాడు కూడా బ్రహ్మి ముహూర్తంలో లేచిన వాడికి మెదడు మేధస్సుగా పనిచేస్తుంది అని చెప్తున్నాడు గీతలో. అందుకని లక్ష్మణుడు నిద్రని జయించడానికి కళ్ళు కొడుకుంటాడు. నిద్ర దేవతని ఆహ్వానించి ఆయన నిద్రని భార్యకి ఇచ్చేస్తాడు. అప్పుడు ఊర్మిళ 14 సంవత్సరాలు నిద్రలోనే ఉంటుంది, అన్నం ఉంటుంది, నీళ్ళు ఉండదు. అంత త్యాగం చేసింది ఆమె లోక కళ్యాణం కోసం, ధర్మాన్ని రక్షించే రాముడి కోసం, సీత కోసం. అలాంటి స్త్రీల గురించి తెలుసుకోవాలా? అలాంటి స్త్రీలలాగా మనం కూడా ఉండాలని చెప్పడానికే ఆ పుణ్య స్త్రీల గురించి మనకి రామాయణంలో ఇవ్వడం జరిగిందండి. ఒక శకుంతల గురించి, ఒక సీత గురించి, ఒక ఊర్మిళ గురించి తెలుసుకోవాలి. వాళ్ళ గొప్పతనం తెలుసుకుంటే మనం గొప్ప వాళ్ళం అవుతామని. మనం ఎప్పుడైతే గొప్ప వాళ్ళం అవుతామో మన ఇల్లు బాగుంటుంది, మన భర్త బాగా దొరుకుతాడు, మన అత్త బాగానే దొరుకుతుంది. మనం బాగా లేనప్పుడే మనకు అన్ని దరిద్రాలు దొరుకుతాయి. అందుకే మనం మారాలి. ఫస్ట్ పక్కింటోడు మారాలి, ఎదురింటోడు మారాలి, మా అత్త మారాలి, మాడిబిడ్డే మారాలి, మా యారాలు మారాలి అనుకుంటాం. కానీ మనం మారమని అనుకోము. అనుకుంటాం. ఎవరైనా అనుకున్నాం చేతిలో పట్టింది వాళ్ళే మారాల. నేను మంచిగానే ఉన్నా అనుకుంటాం. మారాల్సింది మనం 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 మనం. మనం ఎవరిననే హక్కు లేదని చెప్పినారా? నీకు నువ్వు అనుకోనే ఉండేది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ధ్యానం మనము ఎప్పుడైతే మన ఇంట్లో చేస్తామమ్మా, మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది, చెడు శక్తి పోతుంది. అప్పుడు మన ఇల్లు బాగుపడుతుంది, మన ఇంట్లో ఉన్న మనుషులు మారుతారు. అందుకనే ధ్యానం ఒకే స్థలంలో కూర్చోవాలమ్మా. రోజు మన ఇంట్లో ఏ ఒక్క స్థలం ఎంచుకుంటావో ఫస్ట్ ఎంచుకొని కూర్చోవాలి. భోజనం తిన్న వాళ్ళందరూ క్లాస్ రావాలి. ఇంకా కూర్చోవచ్చు. అందుకని ఒక స్థలంలో ఎందుకు ధ్యానం చేయమని చెప్పన్నా? మీరు ఒక స్థలంలో మీ ఇంట్లో దీపం పెడతారు కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఒక దేవుడి ఫోటో ఉందండి, అక్కడ మీరు ఏం చేస్తారు? రోజు ఒక దీపం పెడతారు. రోజు ఒక చోట పెడతారా? ఒకే చోట పెడతారా? రోజు ఒక చోట పెట్టాం. ఒకే స్థలంలో దీపం ఎందుకు పెడతామంటే ఆ దీపం పెట్టిన స్థలం శక్తిగా మారుతుందని. అందుకు చెప్పిండు మనకు. మీరు కూడా రోజు ఒకే స్థలంలో ధ్యానం చేస్తే ఆ స్థలం శక్తిగా మారి ఆ స్థలం
మంచి కథ చెప్తానండి. కథ అంటే నిజంగా జీవితంలో జరిగి ఇప్పుడు ఈ కలియుగంలో జరిగే కథలన్నీ అవే. ఒకసారి ఒక అమ్మాయికి చక్కగా పెళ్ళైందండి. ఆ అమ్మాయికి పెళ్ళైన తర్వాత ఆమె భర్తతో షికారు చేయాలనుకుంది. ఇంట్లో ఏ పనులు నేర్చుకోలే తల్లి దగ్గర. తల్లి అదే మరి మాతృదేవోభవాన్ని అయితే పెట్టుకున్నది, ఒక పని నేర్పది బిడ్డకి. గాఢంగా పెంచడాన్ని ఫస్ట్ గుర్తుంచుకోండి. ఏ తల్లి అయినా సరే బిడ్డని, కొడుకుని కానీ బిడ్డని కానీ సక్రమంగా పెంచకపోతే ఆ తల్లి ఆ బిడ్డలకి శత్రువు అండి. అవునా కాదా చెప్పండి? ఎప్పుడైతే మనం సక్రమంగా పెంచామో నీ ఆడబిడ్డ ఒక ఇంటికి పోయి ఇంటిని కాల్ చేస్తుంది. మరి ఒక మొగోడు మంచిగా పెంచకపోతే వచ్చిన పెళ్ళం మాటలు విని నిన్ను ఆశ్రమంలోకి తోలేస్తాడు. ఆశ్రమంకి తోలేయడానికి వచ్చిన కోడలి తప్పని కోడలి వింటున్నాం. పెంచిన తల్లిని తప్పు, సక్రమంగా పెంచలేం కాబట్టి చిన్నప్పటి నుంచి మొక్కగా ఉన్న మన పిల్లలకి జ్ఞానోదయం అనే జ్ఞానాన్ని మనం అందిస్తే ఆ పిల్లలు ఎందుకు మాట్లాడండి? తల్లిని భార్యని ఒకేలాగా చూసుకునేలాగా తల్లి పెంచాలి. ప్రతి తల్లి అలా పెంచితే ఏ ఆడపిల్ల ఖరాబ్ కాదు, ఏ మగ పిల్లాడు ఖరాబ్ కాదండి. తప్పంతా తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉందండి. ఎందుకంటే మన ఒడి నుంచి వాళ్ళు బయటకు వస్తారండి. సమాజంలోకి వెళ్ళాలంటే ముందు మన ఒడేది. గుడి కంటే బడి గొప్పది, బడి కంటే నీ అమ్మ ఒడి గొప్పదని చెప్పిండు గీతలో. చూడండి, మన అమ్మ ఒడిలో ఆయన ఎంత హాయిగా ఉంటాడు, చిన్న పసిపిల్లాడు. అక్కడ పాలిచ్చే ప్రతి తల్లి నేర్పాలని చెప్పి పసికందు నుంచి నేర్పాలని చెప్పింది. ఏబిసిడి నేర్పుతాం, సిఏటి క్యాట్ అంటాం, పిఏటి పిగ్ అంటాం, ఇవి నేర్పిస్తున్నాం. కానీ మనం నేర్పించాల్సిన ఏమిటో ఇంగ్లీష్ కాదు నేర్పించాల్సింది గీత. ఈ గీతని మన బిడ్డలకి నేర్పిస్తూ ఆ జ్ఞానం తీసుకున్న ఆ బిడ్డ మంచిగా ఉంటాడా ఉండడా? అందుకనే ఫస్ట్ మన ఇంట్లో ధ్యానం చేసి భగవద్గీతని చదివించడం స్టార్ట్ చేస్తే అప్పుడు మన పిల్లలు బాగుంటారు. మీ మాతృదేవోభవ అనే విషయం కూడా సక్సెస్ అవుతుంది. మన ఇంట్లో ధ్యానం చేసేటప్పుడు కూడా ఒకే స్థలంలో చేసినప్పుడు మన ఇంటి శుద్ధి జరుగుతుంది. తర్వాత మనం ఒక 41 రోజు మండల దీక్షగా తీసుకోవాలి. అంటే ఒకే ప్లేస్లో ఒకటే టైంకి మనం కట్టుగా ధ్యానం చేస్తే 41 రోజు లోపల మీకు ఏ రోగం ఉన్నా తగ్గుతుందండి. తర్వాత మీరు ఒక్కరోజు కూడా మిస్ చేయద్దు. మీరు చక్కగా మీ భోజనాన్ని మీరే వండుకొని తినాలి. మనకు ఒక దీర్ఘకాలిక రోగం ఉందనుకోండి, దాన్ని తొలగించుకోవడానికి మనం శక్తిని సంపాదించాలి. ఆ పరమాత్మ శక్తి మన లోపలికి ఎప్పుడైతే వెళ్తుందో మనలో ఉన్న నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ఎక్కడైతే నాడులు ప్రాణశక్తి లేక కుంచుకపోతాయో అప్పుడు మనకి రోగం వస్తుందండి. ఈ శరీరం పైన రోగాలు ఎందుకు వస్తాయంటే ఈ శరీరం వెనకాల ఇప్పుడు ఒక చెట్టు వాడిపోవడానికి కారణం చెట్టా వేర్లా? ఏంటి? వేర్లు, చెట్టు కాదు కదా. అలాగే ఈ శరీరానికి రోగాలు రావడానికి కారణం ఈ శరీరం కాదండి. ఈ శరీరం వెనకాల మనకు కొన్ని వేర్లు ఉన్నాయి. ఆ వేర్లే నాడులు. అవి ధ్యానం ద్వారా ఏమైతాయి అంటే శక్తిని తీసుకుంటాయి. ఎప్పుడెప్పుడైతే శక్తిని తీసుకుంటాయో అప్పుడు మెల్లిమెల్లిగా నీ రోగాలు తగ్గుతాయి. అందులో శక్తి తగ్గిపోతున్న కొద్ది మీకు రోగాలు వస్తూ ఉంటాయండి. అంటే మనకి రోగాలు రావడానికి కారణం ఏంటివి? ప్రాణశక్తి లేకపోవడం వల్ల ఒకటి, గతంలో చేసిన పాపాల వల్ల రెండోది, మూడవది శ్వాసని సరిగా తీసుకోకపోవడం వల్ల. ఈ మూడింటి ద్వారా మనకు రోగాలు వస్తున్నాయండి. అందుకని మనం ధ్యానం చేస్తామనుకో శక్తి వస్తుంది, నాడీ మండల శుద్ధి జరుగుతుంది. అప్పుడు ప్రాణశక్తిని తీసుకుంటాం కాబట్టి రోగాలు రాకుండా తగ్గుతూ ఉంటాయి. అప్పుడు శ్వాస మీద ధ్యాస పెడతాం కాబట్టి సరిగా శ్వాసను తీసుకుంటాం. చూడండి, ఒక్క ధ్యానం తీస్తే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో. శ్వాసను మీరు ఏం చేస్తున్నారంటే ఫుల్గా తీసుకోవట్లేదు, నిండుగా తీసుకోవట్లేదు. మనం షార్ట్ కట్గా అంటే తక్కువ తీసుకుంటాం. ఊపిరితిత్తుల నుంచి ఇట్టే వస్తున్నాం. మనం ఎక్కడికి వెళ్ళాలి? బొడ్డు వరకు వెళ్ళాలి, అంటే నాభి వరకు వెళ్ళాలి. మన శ్వాస వెళ్ళట్లేదు, చేసుకోండి, చెక్ చేసుకోండి. ఒక పసిపిల్లవాడు కన్నప్పుడు గమనించండి, వాని పొట్ట
మనం కూడా సేఫ్. ఈరోజు మీరందరూ గమనించండి, మీ పిల్లలు అన్నప్పుడు, మీ సారు అన్నప్పుడు ఏం చేయండి, ఆ పొట్టని చూడండి. మనం మెలుగుతూ ఉన్నప్పుడు శ్వాసని సరిగా తీసుకోమండి. నిద్ర పోయినప్పుడు శ్వాసని నిండుగా తీసుకుంటాం, మొత్తం వదిలేస్తాం. అప్పుడు ఏ రోగాలు రావండి. కానీ మెలుగు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే నిండుగా తీసుకోము, పూర్తిగా వదిలిపెట్టాము. దానివల్ల రోగాలు వస్తాయి. అదే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో ఉంటామో అప్పుడు ఏమవుతుంది, శ్వాస సరిగా నడుస్తుంది, ధ్యానం ద్వారా శక్తి వస్తుంది, ఆ నాడులకి ప్రాణశక్తి అందుతుంది. అప్పుడు మీకు సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. మీరు ఎప్పుడైతే సంపూర్ణ ఆరోగ్యం పొంది జ్ఞానం తెచ్చుకుంటారో పాపాల వల్ల పొందిన రోగాలని కూడా తగ్గించుకుంటారు. ఒక్క ధ్యానం చేస్తే 3 బెనిఫిట్స్. మీకు ఇప్పుడు నేను చెప్పింది అర్థమైన మళ్ళీ చెప్పాను. అర్థం కాకపోతే అడగండి, దండం పెడతాను. ఎందుకంటే చూడండి, శ్వాసని సరిగా తీసుకోకపోవడం వల్ల రోగాలు ఒకటి, మనం గతంలో చేసిన పాపాల వల్ల 2వ రోగం. అలాగే మనం ఇంకోటి ఏం చెప్పుకున్నాం, ప్రాణశక్తి తగ్గడం వల్ల. ఎక్కడ తగ్గుతుంది అంటే ఈ శరీరాన్ని నడిపించే ఇంకొక శరీరం ఉందండి, అదే అందులో ప్రాణం ఉంటుంది. ఇప్పుడు మన లోపల ఉన్న ప్రాణం ఎక్కడ ఉందంటే ఇందులో ఉండదండి. ఇప్పుడు చెట్టులో ప్రాణం ఎక్కడుంది, వేర్లలో ఉంది. అలాగే చూడండి, చెట్టు ఏమో కనిపిస్తుంది, దాని ప్రాణం ఏమో వేర్లలో ఉంది. అలాగే మన చెట్టు కనిపిస్తుంది, కానీ దీని ప్రాణమయ శరీరంలో ఉంది, అంటే 2వ శరీరంలో ఉంది. ఆ 2వ శరీరంలో ఏమున్నాయి, కొన్ని ఏమున్నాయి, అవయవాలు, ఆత్మ కాదు. ఏమున్నాయి, అవయవాలు ఉన్నాయి. ఆ 2వ శరీరంలో ఉంటుంది, నీకు ఆత్మ ఉంటుంది, నాడులు ఉంటాయి. ఇందులో ఏముండదండి, ఇంత గుర్రమే. ఇది కనిపించడానికి అందంగా కనిపిస్తుంది, దీని వెనకాలన్నీ రోగాలు. మరి దీన్ని వజ్రకాయంగా తయారు చేయాలంటే దీని వెనకాల ఉన్న వేర్లతో కూడుకొని ఉన్న మన శరీరాన్ని శక్తిగా మార్చాలి. దానికి శక్తి ఆహారం, దీనికి అన్నం ఆహారం. దీనికి అన్నం పెడితే చాలు, కానీ ప్రాణమయ శరీరానికి మనం శక్తిని అందించాలి. ఆ శక్తి ఒకటి నిద్రలో వస్తుంది. నిన్న తెలుసుకున్నాం, నిద్ర సరిగా పోవాలండి. 10 గంటలకి ఖచ్చితంగా వండుకోవాలి, 4 గంటలకి ఖచ్చితంగా లేవాలి, సరిపోతుంది నిద్ర. ఆ నిద్రలో పొందిన శక్తి మనం చేసే పనులకి ఉపయోగం. తర్వాత ధ్యానం ద్వారా ఎక్కువ శక్తి వస్తుంది. ఆ శక్తి వల్ల మనం రాబోయే రోగాలు రాకుండా వచ్చిన రోగాలని పోగొడుతుంది. అందుకే ఈ యోగులందరూ ఈ భారతదేశంలో కోకొల్లలు ఉన్నారండి యోగులు. అలాంటి వాళ్ళందరూ ఏం కనిపెట్టిందంటే, ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తారో వాళ్ళందరికీ శరీరము, నాడీ మండలం శుద్ధి జరిగి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది అని కనిపెట్టిన శాస్త్రజ్ఞులు మన ఆధ్యాత్మిక గురువులండి. అంత గొప్పగా ఉన్నారు మన భారతదేశంలో. మీకు ఒక విషయం తెలుసా, 7th సెన్స్ సినిమా చూసిల్లా? 6th సెన్స్ 7th సెన్స్ 7 కదా. ఎవరు హీరో అందులో? సూర్య. అవునా అవునా కదా? సినిమా చూసిల్లా? ఫస్ట్ అందులో ఒక యోగి గురించి ఉందండి. ఏ యోగి గురించి ఉంటుంది ఆ సినిమాలో? చూసినామన్నారు కదా. బోధి ధర్మం గురించి ఉంటుంది. ఏమైంది?
శత్రువు. ఆ చైనా దేశానికి శత్రువైన మన దేశానికి మిత్రునిగా వెళ్ళిండండి మన భారతీయుడు. వెళ్ళి ఆ రోగానికి మందుని కనిపెట్టి ఆ అమ్మాయిని రక్షించి, అది నిజంగా జరిగిందండి, సినిమాలో తీయించింది కాదండి, నిజం వాస్తవం జరిగింది. అప్పుడు ఆ రోగాన్ని మందు కనిపెట్టి ఆ అమ్మాయికి తగ్గిస్తే ఆ చైనాలో ఉన్న వాళ్ళందరికీ ఆ విద్యని నేర్పి తర్వాత కరాటా కుంఫు అన్నీ నేర్పించాడు. ఆ యొక్క శక్తివంతుడు భారతదేశానికి చల్లబడ్డది. ఇది బాగుంది. భారతదేశానికి వెళ్ళిపోతాను అనగానే ఆ మూర్ఖులు ఏం చేసిండ్లంటే ఈ బోధి ధర్ముణ్ణి విషమిచ్చి చంపేసిండ్లండి. ఈ శరీరం కూడా ఎంతో శక్తివంతమైనది బోధి ధర్ముంది. ఈ శక్తివంతమైన శరీరము మా దగ్గర ఉంటే మా దేశం బాగుపడుతుంది అని వాళ్ళు చెప్తారండి. విషాన్ని, అన్నంలో పెట్టిన విషాన్ని ఇలా వాసనతో గుర్తిస్తాడు బోధిధర్ముడు. గుర్తించి అప్పుడే ఒక చూపు ఇవ్వడంగానే వాళ్ళు గజ్జ గజ్జ అనుకుతారు. చైనా వాళ్ళు చెప్తారు వాళ్ళు ఎందుకు విషం కలిపిండు, మీ శరీరం మాకు కావాలి అని. చూడండి మన భారతదేశంలో ఎంత గొప్ప యోగులు ఉన్నారంటే, మన శత్రువైన వాళ్ళు మనల్ని విషపెట్టి చంపినా కూడా వాళ్ళకి మనం మంచి చేసినాం. అలాంటి గొప్ప భారతదేశంలో పుట్టిన మనం ఎంత దారుణంగా బతుకుతున్నామండి, ఆలోచించండి. అలాంటి మహానుభావులు ఎందరో ఈ భూమి మీద ఉన్నారండి. ఆ రోగాన్ని తొలగించడానికి బోధిధర్ముడు చనిపోయిన తర్వాత చూస్తూ చూస్తూ మనుషుల్ని వదియలేమని చెప్పి మనము బలి ఇచ్చామండి. బలి అంటే ఒక మేకనో ఒక కోడినో బలి ఇస్తే అది పాడేసిండ్లు తప్ప తినలేరండి. అప్పుడు వచ్చిందండి బలి అంటే. మీరు గమనించండి, ఇక్కడ ధ్వజస్తంభం ఉంది చూడండి. ప్రతి గుడి ముందర ఆయన ఒక యోగి అండి. ధ్వజస్తంభం అంటే ఒక యోగి. ఆయన ఆ శరీరాన్ని ఆ రూపంలోకి మార్చుకున్నాడు. దాన్నంతా ఒక స్టోరీ ఉంటుందండి, మళ్ళీ క్లాస్లో చెప్పుకుందాం ఎప్పుడన్నా. ఆ ధ్వజస్తంభానికి ముందు ఒక బలిబండ ఉంటుందండి, ప్రతి ఆలయానికి ఉంటుందండి. ఆ ఆలయం వెనకాల ఆ ధ్వజస్తంభానికంటే ముందు ఒక బలిబండ ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు కొడతారు, గమనించండి. గుడిలో కొబ్బరికాయలు కొడతారండి, గుడి బయట ధ్వజస్తంభానికి అవతల కొడతారండి కొబ్బరికాయ. ఆ బలిబండ ఎందుకు పెట్టిండ్లు? నువ్వు కొబ్బరికాయ కొట్టడానికి కాదండి. మన లోపలున్న కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే గుణాలతో పవిత్రమైన గుడికి మనం రావద్దని ఆ బలిబండ మీద మనలో ఉన్న గుణాలన్నింటినీ ఆ బండ మీద బలిచ్చి పవిత్రమైన భావనతో ఆలోచనలతో ఈ పవిత్రమైన దేవాలయంలోకి అడుగు పెట్టాలని అక్కడ బలిబండని పెట్టింది. అంత చక్కగా మన భారతీయులు, మన యోగులు, మన ఋషులు ఆలయాలను నిర్మించింది. ఆలయంలోకి వెళ్ళి ఫోన్ మాట్లాడతాం, ఆలయానికి వెళ్ళి చెత్త మాట్లాడతాం, ఆలయానికి వెళ్ళి ప్రశాంతంగా ఉండాం. అసలు ఎందుకు పోతున్నావో తెలియదు నీకు దేవాలయానికి. అడుగడుగున అద్భుతాలు ఉన్నాయండి మన దేవాలయాలలో. దేవాలయాన్ని ధ్యానాలయంగా మార్చమని చెప్పిండు. గంట ఎందుకు పెట్టినామంటే ఆ గంట కొట్టినప్పుడు మీరు కాస్త అక్కడ ఆగండి, ఆగితే కదా తెలిసేది. గంట కొట్టాలా పోవాలా? గంట ఎందుకు కొడతాం? నువ్వు వచ్చేటప్పుడు నీ ఆర నెగిటివ్తో వస్తుంది. నీ ఇంటికి వెళ్ళి ఒక దేవాలయానికి నువ్వు వస్తున్నప్పుడు నీ ఇంటి నుంచి నువ్వు వచ్చేటప్పుడు నీ భావాలు చండాలంగా ఉంటాయి. ఆ చండాలమైన భావాలతో నీ ఆర పొల్యూషన్ అయి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు వచ్చి ఆ గంటని కొడతావో ఆ గంట కింద నీ నెత్తి ఉంటుంది. అప్పుడు ఆ గంట శబ్దం ఏమొస్తుంది అమ్మా? ఆ గంట శబ్దంలో ఓం అని వస్తుందండి. ఆ ఓం అనే శబ్దం నుంచి మనకు శక్తులు వస్తాయండి, పాజిటివ్ శక్తులు వస్తాయి. ఆ శక్తి ఏం చేస్తుంది? నీ ఆరాలో ఉన్న నెగిటివ్ శక్తుల్ని తొలగిస్తుందండి. ఆ గంట అలా కొట్టినప్పుడు మీరు అక్కడే ఉంటే అది ఏమి పంచలోహాలతో తయారు చేస్తారండి, 5 లోహాలతో తయారు చేస్తారు. ఆ శబ్దము, ఆ 5 లోహాల ద్వారా వచ్చే శబ్దము
మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఆరాని పంపించే శక్తి ఆ లోహాలకు ఉంటుందండి, ఆ శబ్దానికి ఉంటుంది. అందుకే గంట కొట్టాలంటే వెళ్ళకుండా అక్కడ కాసేపు ఆగి గంటని కొట్టి చుట్టూ ప్రదక్షిణ చేస్తాం. నాలో ఉన్న తమో గుణం వెళ్ళిపోవాలని ఒక ప్రదక్షిణ, నాలో ఉన్న రజోగుణం వెళ్ళిపోవాలని రెండవ ప్రదక్షిణ, నాలో ఉన్న సత్వగుణం వెళ్ళిపోవాలని మూడో ప్రదక్షిణ చేస్తామండి. అంత గొప్పగా మన భారతీయులు ఆలయాలను నిర్మించింది. మన భారతదేశంలో కోకొల్లలు ఉన్నారండి. ఎవరు? మునులు, ఋషులు, యోగులు. అవందరూ మన కోసం ఈ గ్రంథాలని నిర్మించింది, ఈ గ్రంథాలని రాసిచ్చింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. చెప్పండి ఒకసారి. యదా యదా హి ధర్మస్య. మంచిగా చెప్పండి, హృదయపూర్వకంగా మీ నోటితో పలకండి. మీరందరికీ నా పిల్లలు కట్టే వట్టి జోపాలి. మీ అందరూ చెప్పండి గట్టిగా. యదా యదా హి ధర్మస్య. వెరీ గుడ్. గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య. కొంచెం విడదీసి చెప్తాను. అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఏం చెప్తున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో? ఎంత అద్భుతమైన శ్లోకం అండి. ఓ భరతవంశీయుడా, చెప్తున్నాడు అతనికి. ఏమని చెప్తున్నాను? ఎప్పుడైతే ధర్మం సన్నగిల్లుతుందో, అంటే ధర్మం నశించిపోతుందో మీ వల్ల, అంటే మానవుని వల్లనే నశించేది. ధర్మం నశించిపోతుందో, అధర్మం పెరిగిపోతుందో, అప్పుడు నాకు నేను సృష్టించుకుంటాను. చూడండి, ఆ దేవుడే ఏం చెప్తుందంటే ధర్మమే దైవము అని చెప్తున్నాడు. ఎవరైతే ధర్మంతో నడుస్తారో వాళ్ళు దైవంతో ఉన్నట్టే. ఏ దీపం అక్కర్లేదు, ఏ అగరబత్తి అక్కర్లేదండి. అందుకే చెప్తున్నాడు, రాముడు ఎందుకు వచ్చిందంటే ధర్మం కోసం వచ్చింది. ఏది అక్కర్లేదు, ఏం అడగరండి. దేవుళ్ళు ఎందుకు అడుగుతారు? అన్నీ ఆలయే. ధర్మం తప్పకుండా ధర్మంతో ఉండు, సత్యాన్ని తెలుసుకో. ఈ రెండే అంటున్నాడు. అందుకే ధర్మమే దైవం. ఆ దైవం ఏం చేస్తుంది? ధర్మాన్ని కాపాడడానికి భూమి మీదకి నాకు నేనే సృష్టించుకొని వస్తాను అంటున్నాడండి ఈ శ్లోకంలో. ఏడవాలంటే మనకు బుద్ధి లేదు. అంత గొప్పగా ఉన్నాయండి భగవద్గీత శ్లోకాలు. మనం చచ్చిపోగానే కథం భగవద్గీత పెడతాం. బతికున్నప్పుడు ఓ మానవా, బతికున్నప్పుడు చచ్చిపోయినట్టు బతుకుతున్నావు కదా, అలాగే కదా బతుకుతుంది. ఎలా బతుకుతున్నాం? దుఃఖంతో బతుకుతున్నాం, చచ్చిపోయినట్టు బతుకుతున్నాం. అలా బతకకు. నీ కోసం ఒక ధనం ఉంది, అదే ఆత్మజ్ఞానం అనే ధనం. ఆ ధనాన్ని నేర్చుకో. బ్రతికి ఉన్నప్పుడు నీ దుఃఖాన్ని తొలగించుకొని మోక్షాన్ని పొందు. అదే భగవద్గీత. మనం ఏం చేస్తున్నాం? బతుకున్నప్పుడు నేర్చుకోము. చచ్చిన శవం నేర్చుకుంటారా? ఏడుస్తున్న మనం నేర్చుకుంటాం. ఆ శవం అప్పుడు ఏడ్చుకుంటా పోతాం. ఎవరు నేర్చుకుంటారు అప్పుడు? ఇది నేర్చుకోవడానికి, ఆచరించడానికి. అందుకనే ఎవరైనా సరే శవం దగ్గర ఎవరన్నా భగవద్గీత పెడితే
గిఫ్ట్ అండి. అందుకే ఆత్మ జ్ఞానాన్ని ఈ ఒకే ఒక గ్రంథంలో ఆత్మ జ్ఞానం ఉంటుందండి. ఈ గ్రంథంలో మనం చక్కగా భగవద్గీతని నేర్చుకొని ఆత్మ జ్ఞానంగా అద్భుతంగా మనలో మనల్ని మార్చుకొని సత్యం తెలుసుకొని ధర్మం వైపు నడుద్దాం. ఒక రాముని ఆలయానికి వెళ్ళినప్పుడు రాముని విగ్రహం చూడగానే ధర్మం గుర్తు రావాలి. రాముడి విగ్రహం ఏం చేసుకుంటామో చెప్పండి, ఏం యూజ్ కాదు. ఆయన చెప్పిన ధర్మం గుర్తొస్తే అప్పుడు యూజ్ అవుతుంది. అందుకని మీరు గమనించండి, ఒక సత్యం తెలుసుకోండి. వాల్మీకి రాసింది రామాయణంలో, రాముని కంటే గొప్పది ఏంటిది? రామనామం. అంటే ఏంటి? రామ 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 అనుకుంటా కూర్చోమన్నాడా? కాదు, ఆ ఆత్మ రాముణ్ణి చేరుకోమన్నాడు. ఆ ఆత్మారాముడు ఎక్కడున్నాడు చెప్పండి? నీ గుండెల్లో ఉన్నాడు ఆత్మారాముడు. చూడండి, రామ శ్రీ రామ అని రాస్తారు రాళ్ళ మీద. ఆ రాముడు ఏం చేస్తాడు? నేనే రాముడిని కదా అని ఒక రాయిని వేస్తాడు. వీళ్ళేమో శ్రీరామ అని రాసిన రాయేమో నీటి మీద తేలుతుంది. ఏ పదం రాయని రాయిని శ్రీరాముడు వేస్తే ఆ రాయి మునిగిపోతుంది. నేనే రాముడిని కదా అని వేస్తాడు అక్కడ. ఆ రాముడిని కాపాడిన నామమే రామనామం. అంటే ఆత్మారాముడు ఇక్కడ ఉన్నాడు. ఈ సత్యం తెలుసుకోవాలన్నమాట. వాల్మీకి చెప్పింది ఈ విషయం మనం. అందుకనే రాముడు చెప్పిన ధర్మం పట్టుకోవాలి. రాముడు కేవలం ధర్మాన్ని కాపాడడానికి దైవమే భూమి మీదకి వచ్చిందంటే ధర్మం ఎంత గొప్పదో చెప్పండి. ఇంకొక శ్లోకం గురించి తెలుసుకుందాము. ఈ శ్లోకంలో మనకేం చెప్తాడంటే, ఇదే పెడతారు, చచ్చిపోతే యాదు. ఈ భగవద్గీత మీరు చదివితే చాలండి, చాలా విషయాలు తెలిసాను. అంత చక్కగా వివరంగా ఇచ్చింది గీతలో. చూడండి, ఈ శ్లోకం కూడా ఒకసారి చెప్పండి. జాతస్య హి ధ్రువో మృత్యుః. హుషారుగా చెప్పండి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మదా పరిహర్యేతే నత్వం శోచితుం అర్హసి. ఈ శ్లోకంలో ఏం చేస్తుందంటే, పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. అంటే ఇక్కడ ఎంత చక్కగా నేర్చుకోవాలి శ్లోకంలో అంటే, తప్పించుకోవడానికి వీలు లేని ఈ విషయంలో నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు అంటే, మరణం తప్పదు, జననం తప్పదు. ఎప్పుడు తప్పుతుంది? ఆత్మ జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని నువ్వు పొందిన రోజు నీకు మోక్షం వస్తుంది. అప్పుడు ఈ లోకానికి రాకుండా వేరే లోకానికి వెళ్తావు అని చెప్తున్నాడు. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇంకా? ఒకసారి ఒక తల్లి నా కొడుకు మరణించిండు అని చెప్పి బుద్ధుని దగ్గరికి వెళ్తాడు. బుద్ధుని దగ్గరికి ఒక అమ్మ ఇట్లా బిడ్డను పట్టుకొని, నా కొడుకు చిన్న బాలుడు చనిపోయిండు, బతికించండి అని తీసుకెళ్తాడు. సరే బతికిస్తా,
నువ్వు ఒక ఇంటికి వెళ్ళి ఆవాలు తీసుకురా అని చెప్తాడు బుద్ధుడు. కానీ నువ్వు ఆవాలు తెచ్చి ఇంటి నుంచి ఎవరు చనిపోని ఇంటి నుంచి తీసుకురావాలి అని చెప్తాడు. పాపం వెళ్తే ఓ ఇంత చిన్న పనైనా అని వెళ్తాడు వెళ్ళేటప్పుడు. సత్యం తెలియదు కాబట్టి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఆవాలు అడుగుతుంది. ఆవాలు మంచిగా పోస్తారు, తీసుకుంటుంది, ఇట్లా పట్టుకుంటుంది. అప్పుడు అడుగుతుంది, మీ ఇంట్లో ఎవరైనా చనిపోయిందా అని అడుగుతుంది. మొన్ననే మా మామయ్య చచ్చిపోయిండు అని ఒకిల్లు చెప్తుంది. మొన్ననే మా అత్తయ్య చచ్చిపోయిందని ఒకిల్లు చెప్తుంది. మొన్ననే మా ఆయనే చనిపోయిందని ఒకిల్లు. ఏ ఇంటికన్నా వెళ్ళు, చావు లేని ఇల్లు లేదు అని తెలుసుకునే సత్యం కోసం ఆ బుద్ధుడు ఆ తల్లిని మరణం లేని ఇంటికి వెళ్ళి ఆవాలు తీసుకురమ్మని చెప్పింది. అప్పుడు అర్థమైంది ఆ తల్లికి, సత్యం తెలుసుకోవడానికే నాకు ఈ పరీక్ష పెట్టిండు బుద్ధుడు అని. అప్పుడు సత్యం తెలుసుకుంది. అప్పుడు చెప్తుంది, ఇప్పటి నుంచి నేను నీకు శిష్యురాలిగా ఉంటాను, జ్ఞానోదయమైంది నాకు, ఇంకా హితబోధ చేయండి అని చెప్పి ఆ తల్లి బుద్ధుని దగ్గర శిష్యరికం పొందింది. పొందిన తర్వాత ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో సత్యం ఏంటంటే, చూడండి, మనం కాలచక్రంలో ఉన్నామండి. కాలచక్రంలో ఉన్నాం. పైన ఉన్న వాళ్ళు కిందికి వస్తారు, కింద ఉన్న వాళ్ళు పైనకి వెళ్తారు. అంటే ఇక్కడ మనకు భూలోకం, స్వర్గలోకం ఇవన్నీ ఉంటాయి. అయితే భూలోకం వాళ్ళందరూ స్వర్గలోకానికి వెళ్తారు. మళ్ళీ స్వర్గలోకంలో ఉన్న వాళ్ళందరూ మళ్ళీ భూలోకానికి రావాల్సిందే, వచ్చి మనం పాఠాలు నేర్చుకోవాల్సిందే. అందుకనే ఇక్కడ ఈ శ్లోకంలో మనము ఏది వద్దు అని చెప్తున్నాడండి. ఎంత గొప్ప విషయం. మరణిస్తే ఎందుకు ఏడుస్తామో చెప్పండి. మనం బంధములో ఇరికినాం కాబట్టి ఏడుస్తున్నాం. అదే ఒక రోగి ఏడుస్తాడా? బంధంలో ఇరుకాడు, బంధంలో ఉంటాడు, కానీ నా వాళ్ళు అనుకుంటున్నాడు. మనం నా వాళ్ళు, నా తల్లి, నా తండ్రి, నా అక్క, నా చెల్లి, నా కొడుకు, ఇవన్నీ నా అని వాళ్ళ మీద ప్రేమలు పెంచుకొని మనం బంధంలో ఇరుకుతున్నాం కాబట్టి అందుకనే మనకి బాధలు ఎక్కువ. ఉండండి బంధంతో, కానీ ఇరుకకండి, అప్పుడు దుఃఖం రాదు అంటున్నాడు. దుఃఖం రావడానికి కారణం మన బంధం. అందుకని ఇక్కడ కాకపోతే వాళ్ళు ముందు చచ్చిపోయిండు, మనం వెనక్కి వెళ్ళి చచ్చిపోతాం. అందుకే ధర్మరాజుని యముడు అడుగుతాడట ఒక ప్రశ్న, అన్నింటికంటే విచిత్రకరమైన విషయం ఏంటిది అని. విచిత్రకరమైన విషయం ఏంటిది అంటే ఆశ్చర్యకరమైన విషయం. అంటే చచ్చిపోయిన శవాన్ని పట్టుకొని సావబోతున్న శవం ఏడుస్తుందట. చచ్చిపోయిన శవంని పట్టుకొని సావబోయే శవం అంటే రోజు ఎందరో చచ్చిపోతారు. కడుపులో ఉన్నప్పుడు, పసిపుట్టుగా బయటకు వచ్చినప్పుడు, చిన్నపిల్లలుగా ఆడుకునే వాళ్ళు, యవ్వనంలో ఉన్నవాళ్ళు, మిడిల్ వయసులో ఉన్నవాళ్ళు ఎందరో చనిపోతూ ఉన్నారు. కానీ నాకు సావు రాదు అనుకుంటున్నాడ ఒకసారి చనిపోబోయే ఒక మనిషి. ఇదే గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. అంటే మనకు సావు లేదని, మన శరీరానికి రాదనుకొని ఏడుస్తున్నాం. అయ్యో వాళ్ళు వేయండు నేను ఇన్నే ఉంటా, అయ్యో వాళ్ళు వేయండు నేను ఇన్నే ఉంటా అనుకొని ఏడుస్తున్నాం. అందరు పోయి వాళ్ళు ఆడ కలుస్తారు. పోయేది శరీరం, మనం కాదు. కాకపోతే వాళ్ళు ముందు పోతారు, మనం వెనక్కి వెళ్ళిపోతాం. ఇదే ఆశ్చర్యకరమైన విషయం. చచ్చిపోయిన శవాన్ని పట్టుకొని చనిపోబోయే శవం ఏడుస్తుంది అని అప్పుడు ధర్మరాజు చెప్తాడు. అందుకనే ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నాడంటే, ఎవరైనా సరే కాలచక్రంలో పైన ఉన్నోళ్ళు కిందికి వస్తారు, కింద ఉన్నోళ్ళు పైకి పోతారు. అందుకనే ఎవరు చనిపోయినా కూడా మనం ఆత్మజ్ఞానం సంపాదించుకుంటే ఏడవకుండా ప్రతి ఒక్కరికి జననం తప్పదు, మరణం తప్పదు. ఎందుకంటే పుట్టిన వాళ్ళు
నీ బాధ్యత మాత్రమే. ఒక బిడ్డని కన్నావు, ఆ పిల్లని నేర్చుకొని వచ్చింది కాబట్టి కన్నావు. ఆ పిల్లని నువ్వు సక్రమమైన మార్గంలో పెంచడం నీ బాధ్యత, నీ ధర్మం. కానీ వాళ్ళ మీద ప్రేమలు మమకారాలు పెంచుకోమండి. సన్మార్గంలో పెట్టడమే గొప్పదండి. మమకారం కంటే గొప్పది. చూడండి, ఈ మమకారం వల్ల నాశనం చేసి, అందుకే పిల్లల్ని గారాబం చేయొద్దు. మంచి మాటలు నేర్పాలి, మంచి సత్ప్రవర్తనలో ఉంచాలి. గారాబం ఏమైతుంది? చేతగాని వాళ్ళని చేస్తుంది, చెడిపోయే వాళ్ళని చేస్తుంది. అందుకనే మనం ఎంతలో ఉంచానో అంతలో ఉంచి అన్ని విషయాలు సక్రమంగా నేర్పాలి అని ఈ గీత ఈ శ్లోకంలో చెప్తున్నాను. ఇంకొక శ్లోకం గురించి తెలుసుకున్నామండి. ఆ శ్లోకం మనకేం చెప్తుందంటే, తద్విద్ధి ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయా. అంటే మనకి ఉపదేశంతి జ్ఞానేన తత్వదర్శినః. ఈ శ్లోకం ఒకసారి అనండి. మీరు కనీసం 2-3 శ్లోకాలు మా ద్వారా అంటే ఏమన్నంత పోయిందా చిటికడంత. ఒకసారి చెప్పండి శ్లోకం. ఇప్పుడు 2 శ్లోకాలు అర్థమైనాయి కదా. ఒకటి, తప్పకుండా ప్రతి ఒక్కరికి పుట్టుక మరణం తప్పదు, బంధాలలో ఇరగద్దు, స్వర్గంలో పైన ఉన్నవాడు కిందికి వస్తాడు. కాలచక్రంలో ఉన్నామండి మనం. ఈ కాలమే నిర్ణయిస్తుంది మన కర్మలని. అందుకనే బంధంలో ఇరగద్దు, జ్ఞానం సంపాదించుకోవాలి, ప్రతి ఒక్కరిని బాధ్యతగా పెంచాలి. 2వ శ్లోకం ఏంటిది? యదా యదా హి ధర్మస్య. అదేం చెప్పినాం మనం? ఓ భరత వంశీయుడా, ధర్మం పోయినప్పుడల్లా ధర్మాన్ని కాపాడడానికి స్వయంగా నేనే భూమి మీదకి నన్ను నేనే స్వయంగా సృష్టించుకుంటాను. కాబట్టి దైవం కంటే గొప్పది ధర్మం అని తెలుసుకో. దైవం కంటే ధర్మం గొప్పది. అందుకే ధర్మాన్ని కాపాడు. ధర్మం ఏం చేయాలి మీరందరూ? ధర్మం. 2 శ్లోకాలు చక్కగా అర్థమైనాయా? ఇప్పుడు మనం ఇంకో శ్లోకం చెప్పండి. తద్విద్ధి ప్రణిప్రాతేన తద్విద్ధి ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతే జ్ఞానేన తత్వదర్శినః. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో ఒక యోగి మనకి ఏం చెప్తున్నాడంటే, ఆ యోగి కంటే ముందు సాయిబాబా ఏం చెప్పిండో తెలుసుకుందాం. సాయిబాబా ఒకసారి కృష్ణుని ఆలయం కట్టడం కోసం అందరినీ పిలుస్తాడంట. పిలిచినప్పుడు ఒక అతను శ్లోకాలు లోపల కొనుక్కుంటూ వస్తాడు. అనుకుంటూ వస్తే నువ్వు ఏం పాడుతున్నావు, లోపల మునుగుతున్నావు అని బాబా అడుగుతాడు. అడిగినప్పుడు నీకు తెలియదులే బాబా, నేను లోపల భగవద్గీత శ్లోకాలు చదువుతున్నా అంటాడు. అవునా, సరే ఒకసారి నాకు చెప్పు, నేను కూడా వింటాను అంటాడు. సాయిబాబాకి ఎందుకు తెలియదండి? ఆయన కూడా దేవుడే కదా. మీకు తెలియదు నేను లోపల గీత చదువుకుంటున్నాను, సరే మాకు కూడా వినిపించు అని అన్నప్పుడు ఏం చెప్తాడు? ఈ శ్లోకం చదువుతాడు. తద్విద్ధి ప్రణిప్రాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి జ్ఞానం జ్ఞానేన తత్వదర్శినః అని పడుతుంది. అప్పుడు దొరకబడతాడు సాయిబాబా. సరే మరి ఇక్కడ పరిప్రశ్నేన అంటే ఏంటిదో నాకు కొంచెం డౌట్ వచ్చింది, చెప్పు అంటాడు. అతను పరిప్రశ్నేన అంటే ఏం లేదు, ఏమైనా డౌట్ వస్తే మనం గురువులని ప్రశ్నించవచ్చు, అప్పుడు ప్రశ్నించి తెలుసుకోవాలి అని అతను అంటాడు. ప్రశ్న అంటే ప్రశ్న రాయ పరి ఎందుకు రాసిండు అని అంటాడు రాసుడు సాయిబాబా. పరిప్రశ్నేన ఎందుకు పెట్టిండు అది నీకు తెలియకనే నువ్వు అహంకారంగా మాట్లాడుతున్నావు అని సాయిబాబా చెప్తాడు.
ఇక్కడ అదే చెప్తున్నాడు మనకి వ్యాస భగవానుడు. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? ప్రణిపాతేన పరిప్రశ్నేన. ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం, అంటే గురువుకి సాష్టాంగ నమస్కారం చేసి ఏమన్నా ప్రశ్నలు ఉంటే వినయంతో అడిగి వారిచ్చిన ఉపదేశం తీసుకొని వారికి సేవలు చేసి ఆ ఉపదేశాన్ని తీసుకొని ఆ జ్ఞానాన్ని సత్యాన్ని తెలుసుకో అని ఇక్కడ చెప్తున్నాడు. మరి ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం అండి. సాష్టాంగ నమస్కారం మనం చెయ్యొద్దండి. ఆడవాళ్ళు సాష్టాంగ నమస్కారం చెయ్యరు, కేవలం పురుషులు మాత్రమే చేస్తారు. ఎప్పుడన్నా చేసిందా మీరు సాష్టాంగ నమస్కారం? ఏమో పొరుగు దండాలు పెడతారు కదా, మీరు పెట్టింది ఎవరైనా? పెట్టద్దు. మనకు లోపల గర్భసంచి గొప్పదండి. అందుకే ఒక స్త్రీ సాష్టాంగ నమస్కారం చేయకూడదు. మరి ఇకనేమో సాష్టాంగ నమస్కారం అంటుంది. అంటే సాష్టాంగ నమస్కారం అంటే ఒక గుడికి పోయి మనం బోర్లో బొక్కల వంటి మొక్కుతాము. చాలా మందిని గమనించండి. మగవాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఆడికిడికి పడుకొని నమస్కారం చేస్తారు. దాన్ని సాష్టాంగ నమస్కారం అనరు. సాష్టాంగ నమస్కారం అంటే ఒక శరీరాన్ని పడుకోబెడుతున్నాం. కానీ అష్ట అంటే 8 అంగాలని సమర్పించాలి. 8 అంగాలంటే ఏంటి? మన శరీరంలో 2 కాళ్ళు, 2 చేతులు, తల, మొండెము, 6 మాత్రమే ఉన్నాయి బయట. కానీ అక్కడ సమర్పించాల్సింది 8. అంటే మనం ఏం చేస్తామంటే ఒక శరీరాన్ని ఆడవికి వండబెట్టడం అయిపోయి, కానీ మన లోపల ఇంకొక 2 ఉన్నాయండి, మనస్సు, బుద్ధి. ఈ రెండింటిని కూడా మనం సమర్పించాలి. మరి ఏ పూజ చేసినా మనసే ఆగదు. ఎక్కడ సమర్పిస్తున్నాము? ఏమైనా పూజ చేస్తే కాదు, మనసేమో బయట పోతుంది, ఉత్త శరీరం విడవస్తుంది. అందుకే మన పూజకు ఫలితం రావట్లేదు. ఆ పూజలో కూడా ఫలితాలు ఉంటాయండి. ఎప్పుడో నీ మనస్సుని, నీ బుద్ధిని అక్కడ ఉంచినప్పుడు. అందుకనే ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మన యొక్క శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని అన్నింటినీ ఆ గురువులకి సమర్పించాలి. అలా పాదాల దగ్గర కూర్చొని నిజమైన గురువులకి ఆత్మ గురించి, పరమాత్మ గురించి, మోక్షం గురించి చెప్పే గురువుల దగ్గర కూర్చోవాలి. ఈ పూజ చేస్తే అది పోతుంది, ఇది పోతుంది, పైసలు ఖర్చు పెట్టి ఆ పూజ ఈ పూజ చేయించే గురువుల దగ్గర వాళ్ళు ₹1 ఖర్చు లేకుండా జ్ఞానాన్ని బోధించే గురువులు ఉన్నారండి. ఆ గురువు దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాల దగ్గర కూర్చొని సేవ చేస్తూ వారికి వినయంతో నీ మనస్సుని, నీ బుద్ధిని, నీ శరీరాన్ని అక్కడ కూర్చోబెట్టి వినయంతో ప్రశ్నించు. గురుదేవా ఇదెట్లా, గురుదేవా ఇదెట్లా అని అడిగి సేవ చేసుకుంటూ అడగాలి. తర్వాత వాళ్ళు ఉపదేశం ఇస్తారు మీకు, ఇది ఇలా అలా అనుకుంటా ఉపదేశాలు ఇస్తారు. ఆ ఉపదేశాన్ని తీసుకొని దాని ద్వారా జ్ఞానం తెలుసుకో. ఆ జ్ఞానం ద్వారా సత్యం అంటే ఏంటిదో తెలుసుకో, అప్పుడు ఆచరించు అని ఈ శ్లోకం చెప్తుంది. చూడండి, ఒక గురువు దగ్గర మనం ఎలా ఉండాలి అంటే, ఆ గురువు ఎవరంటే దైవాన్ని చూపించేవాడు. కాబట్టి గురువు లేకుంటే మనకు దైవం దొరకడు. మనకు బాహ్యంగా ఒక గురువు ఉన్నాడు, మన లోపల ఒక గురువు ఉన్నాడు. అందుకనే బాహ్య గురువు పత్రించేస్తే మన అంతరంగంలో ఉన్న గురువు శ్వాస. అదే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని పట్టుకుంటే ఆత్మారామం దగ్గరికి తీసుకోబోతుంది. మనం పట్టుకోవాల్సింది శ్వాసని. శ్వాస అంటే వాయువు. వాయువు అంటే వాయుదేవుడు. వాయుదేవుని పుత్రుడు ఎవరు? మనకు తెలియదు. వాయుదేవుని పుత్రుడే ఆంజనేయ
అంకితమై ఉంది ఎవరంటే ఆంజనేయ స్థితి. అందుకనే మనం శ్వాసని పట్టుకుంటే, ఆంజనేయుని పట్టుకుంటే మెల్లగా ఆత్మారామం దగ్గరికి తీసుకెళ్తాడు. ఇక్కడికి అంత చరిత్ర ఉందండి మన శ్వాసకి. మరి ఈ శ్లోకం అర్థమైందా అండి మీకు? ఎంత గొప్పగా ఉందండి శ్లోకం. సాష్టాంగ నమస్కారం అంటే గుడిలో ఆడగిరికి వండడం కాదు. ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నీ శరీరంలో ఉన్న కాళ్ళని, చేతులని, మొండాన్ని, తలాన్ని అన్నింటినీ, లోపల ఉన్న అంతరేంద్రియ మనసుని, బుద్ధిని అన్నింటినీ నీ గురువుకి అర్పించి వారితో వినయంగా మాట్లాడుతూ సేవ చేస్తూ వాళ్ళు ఇచ్చే ఉపదేశం తీసుకొని జ్ఞానాన్ని, సత్యాన్ని తెలుసుకో. ఇంత చక్కగా వివరించి చెప్తున్నా. ఎంత పట్టుకుంటారో చూస్తా. శ్యామలమ్మకి శ్యామలమ్మ ఒక పేరు తెలుసు. అమ్మ నీ పేరేంటి? శ్యామలమ్మ ముందట ప్రమిళ, శ్యామల, సావిత్రమ్మ, అనిత, నాగమణి, వీళ్ళందరూ మీ అందరి కోసం కష్టపడ్డారండి. మీ ఇళ్ళకి వచ్చిందా? మీ ఇళ్ళకి వచ్చి మీ తిట్లు విని మిమ్మల్ని తీసుకొని వచ్చింది. ఏం పర్వాలేదు, మీ తిట్లన్నీ వాళ్ళకి ఆశీర్వాదాలే. మీ అందరి కోసం ఒకసారి వాళ్ళందరికీ గట్టిగా క్లాప్స్ కొట్టండి. మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని రోజు మరి ఇంత చక్కటి భోజనాన్ని పెడుతూ పొద్దున టిఫిన్ పెట్టి, మధ్యాహ్నం ప్రసాదం పెట్టి, ఆఖరికి ఆత్మజ్ఞానం, పాపాన్ని పోగొట్టుకునే ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. మరి వాళ్ళు కూడా చక్కగా ఖర్చు పెట్టి చేస్తున్నారు కాబట్టి కొంచెం ఆలోచించండి. ఒక్క మంచి ఆలోచన చేయండి. వాళ్ళు మా కోసం చేసిండ్రు, మరి మేము కూడా ఏదైతే నేర్చుకోవడానికి వస్తున్నామో నేర్చుకొని ఆచరిస్తాము అని చెప్పి ఆచరించండి. మనమే బాగుపడతామండి. ఎందుకంటే ఇంత గొప్పదైన సేవ ఇంకా వేరేది లేదండి. చూడండి, ఏ సేవ చేసినా, ఏం చేసినా కూడా మీరు గమనించండి. పొద్దున మనం ఏం తెలుసుకున్నాం? మనం అడుగడుగునా ప్రతిరోజు పాపం చేస్తున్నాము. ఆ పాపము పనిలో జరుగుతుంది. మనం బోలు తోమినా, బట్టలు విన్నా, ఏం చేసినా ఏమవుతుంది? ఆ పాపం మనం సూక్ష్మంగా జరుగుతుందండి. మరి అది చేయకపోతే మన ఇల్లు బాగుంటుంది. వంట చేయకపోతే ఉంటుందా? అందరూ ఉపవాసం ఉండాలి. మరి వంట చేస్తే ఏమవుతుంది? కూరగాయలు కడిగేటప్పుడు, బియ్యం కడిగేటప్పుడు, పప్పు కడిగేటప్పుడు ఎన్ని చచ్చిపోతాయి? ఆ పాపం తల్లికి అంటుతుందండి. ఆ తల్లికి అంటుతుంది. మరి తల్లి ఏమో అందరి కోసం చేస్తుంది. అందుకనే ఆ వంటని అందరూ తినకన్నా ముందు ఒక జీవికి దానం చేయాలి. అప్పుడు ఆ తల్లి పాపం పోతుంది. మరి చూడండి, ఒక తల్లి పాపాన్ని, అలాగే ఈ జ్ఞానం ద్వారా పాపాన్ని పోగొట్టుకుంటాము. మనం తెలిసి తెలియక ఎన్నో చేస్తామండి. భగవంతుడు అందుకే మనకి ఏ పాపం అంటారు అని తను ఏం చేస్తున్నాడంటే ఏ రోజుకు ఆ రోజు దానం చేయండి, దానం చేయండి అని చెప్తున్నాడు. అన్నదానం మనిషికే కాదండి, ఏ జీవికి పెట్టినా, పిల్లికి పాలు పోసిన, కుక్కకు అన్నం పెట్టిన, ఒక ఆవుకే పెట్టకండి, అన్నిటికీ పెట్టము. అన్నింటిలో ఉన్నానన్నాడు. సర్వభూతాశయ స్థిత అంటున్నాడు. అన్నింటిలో ఉన్నాను. అన్నింటినీ చూడండి, అన్నింటి బాధని మీ బాధగా భావించి కాపాడండి అంటున్నాడు. అందుకని చక్కగా మనం ఏం చెప్తున్నాడంటే ప్రతి ప్రాణి యొక్క బాధ నీ బాధగా భావిస్తే నువ్వంటే నాకు అప్పుడు ఇష్టం అని చెప్పింది. మనకు దేవుడు అంటే ఇష్టం అండి, అదే గొప్ప విషయం కాదు. గొప్పదా? పెట్టింటున్నారు. దేవుడు అంటే ఒకరికి రాముడు అంటే ఇష్టం, ఒకరికి కృష్ణుడు అంటే ఇష్టం, ఒకరికి సాయిబాబా అంటే ఇష్టం. అదే గొప్ప విషయం కాదు. నీకు దేవుడు అంటే గొప్ప విషయం ఇష్టం అని కాదు. దేవుని దృష్టిలో దేవునికి నువ్వు ఇష్టంగా ఉండాలి, అప్పుడు గొప్పవాడు అయితే. అదే చెప్తున్నాడు గీతలు. నువ్వు ఎప్పుడు నాకు ఇష్టడిగా అవుతావంటే ఈ ప్రపంచ
ఇంకొక విషయం చెప్పి ఈరోజు మనం కొంచెం శాకాహారం గురించి తెలుసుకుందాం. మనం తెలుసుకోవాల్సిన నిజమైన సత్యం ఏంటంటే, మనము ఒక మూగ జీవిని ఎప్పుడైతే బలిస్తామో అదే పెద్ద మహాపాపం అండి. ఎందుకంటే ఆ జీవికి ప్రాణం పోసే శక్తి మన దగ్గర లేదని. ఇందాక నేను చెప్పిన బోధిధర్ముడు గురించి, అతని కాలం ఉన్నప్పుడు మనిషికి ఒక రోగం వచ్చిందని చెప్పింది. ఆ రోగం పేరే దొమ్మ రోగం. ఆ రోగం మనకు వచ్చినప్పుడు దానికి మందు లేకుంది. అందుకనే మన మీది నుంచి ఒక జీవిని చుట్టేసి బలించి బయట పడేసేవారు. ఆ రోగాన్ని పోగొట్టుకోవడం కోసం, తినడం కోసం కాదు. అది కేవలం ఆ రోగాన్ని తొలగించేంత వరకే ఉంచేసింది, మళ్ళీ వాడలేరని. కానీ ఇక్కడ మనం నిజంగా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, బలి అంటే దేవతల దగ్గర బలి ఇవ్వడం అంటే మన లోపల ఉన్న జంతు లక్షణాలు, కామము, క్రోధము, లోభము, ఈ లక్షణాలన్నింటినీ బలి ఇవ్వని చెప్తున్నారు. కోళ్ళని కేళ్ళని బలి ఇవ్వని ఎక్కడ రాసి లేదు, ఏ శాస్త్రాలలో లేదు, ఏ పురాణాలలో లేదు. మరి శాస్త్రాలు పురాణాలు మనమైతే చదవలేము. మన తాతలు, మన ముత్తలు, మనకేమైనా యోగుల కంటే గొప్పగా. మనం ఏం చేస్తున్నామంటే, ఒక్కటే తెలుసుకోండి, వీరబ్రహ్మం గారు గొప్పోడు అన్నోడు చేతిలో పట్టండి. వీరబ్రహ్మం గారు గొప్పోడు అన్నోడు చేతిలో పట్టండి అన్న మీకు ఏమైనా అనిపించిందా లేదా? అంటే గొప్పవాడు కాదా? మీరేం చేస్తున్నారండి లాస్ట్లో? అంటే గొప్పవాడు కాదా వీరబ్రహ్మం గారు? ఇక్కడ లేరు మీరు. వీరబ్రహ్మం గారు గొప్పోడు అంటే కొందరే చేతిలో పట్టి. మరి అందరూ చెప్పుకుంటారు కదా వీరబ్రహ్మం గారి గురించి, చెప్పింది జరిగింది. ఆయన ఇంకోటి కూడా చెప్పిండండి. ఏం చెప్పిండు నాకు తెలియదు. ఆ సీరియల్లో ఏమొస్తుందో అడగండి చెప్తాం. ఈ సీరియల్లో ఏమొస్తుందో అడగండి చెప్తాం. ఈ చీర ఎంతుందో అడగండి చెప్తాం. ఏ షాప్లో ఏ చీర దొరుకుతుందో అడగండి చెప్తాం. కానీ వీరబ్రహ్మం గారి గురించి, బుద్ధుని గురించి, కృష్ణుని గురించి, రాముని గురించి అడగకండి, మాకేం తెలియదు. మరి మనకు ఎక్కడ బాగుంటుందని చెప్పండి? దీపం పెడితే భక్తి కాదు, ఓ పువ్వు పెడితే భక్తి కాదు. ఎంత బద్ధకంగా ఉన్నామంటే మనం తెలుసా? కనీసం మన గురించి మనం సోయలేదు. మన కోసం ఎందరో చచ్చిపోతున్నారు. మనం మంచిగా బతకడం కోసం మన కోసం ఎంతో మంది త్యాగం చేసింది. ఆ మహానుభావుడు ఏం చెప్పిండు? ఎన్నో కష్టాలు పడ్డాడు వీరబ్రహ్మం గారు. కాలజ్ఞానాన్ని సంపాదించి ఏం చెప్పిండు? ప్రాణం లేని బొమ్మకి
వెజిటేబుల్స్. అక్కడ ఏం జరిగిందంటే మా ఇంట్లో లొల్లి. పోషమ్మకి ఎంటికలు తీస్తే మేకతో తీయాలి మా మరిది, ఎందుకంటే ఆయన ధ్యానం చేయడు, ఆయన సత్యం తెలియదు. మా అత్తయ్య మామయ్య మాకు సపోర్ట్ చేస్తున్నారు, మంచి విషయమే కదా, సపోర్ట్ చేస్తున్నారు. మా మరిది ఒప్పుకోవట్లేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే తీస్తే మేకలతో కోళ్ళతో తీయాలి, లేకపోతే చిన్నగా చేయాలి, ఎవరికి పిలవద్దు, అది కరెక్ట్గా పిల్లానికి అతనికి తొలి సంతానం మనం పెద్దగా చేయాలి. అప్పుడు ఏం చేసినామంటే వెంట్రుకల డేట్ తీసిన దాన్ని కూడా ఆపేసినామండి. ఒక మూగ జీవిని బలి ఇవ్వద్దు అన్న సత్యం తెలుసుకున్నప్పుడు వెంట్రుకలు కూడా ఆపేసినామండి. ఎందుకంటే మనం తెలుసుకున్న సత్యాన్ని ఆచరించాలి, ధర్మాన్ని పాటించాలి. కాబట్టి నేను తీరా గురువు దగ్గరికి వెళ్ళిపోయాను. గురుదేవ, మాకు ఇలా సమస్య వచ్చింది, మేమైతే ఇది ఆచరిస్తున్నాం. ఆచరించిన దాన్ని ఆచరిస్తూ మనం వేరే వాళ్ళకి చెప్పాలి. మరి ఆచరిస్తున్నాం కాబట్టి చెప్తున్నాం, మళ్ళీ మనం బలిస్తే ఎట్లా అని చెప్పినప్పుడు గురువు ఒకటే చెప్పారు, మీ ఇంట్లో ధ్యానం ఎక్కువ చేయండి, అందరూ కలిసి చేయండి, కానీ మీ మరిది ఎవరైతే ఉన్నారో ఆయన ఒప్పుకునేంత వరకు వెంట్రుకలని వాయిదా వేసేది. మీ ధ్యానం యొక్క శక్తి ఆయన లోపల మార్పులు తెస్తుంది అని గురుగారు చెప్పారు. మేము రోజు ఇంట్లో అందరం మా పిల్లలతో